అధికారంలోకి వచ్చి రేవంత్ సర్కార్ రైతులను అరిగోస పెడుతుంది. ఎరువుల కోసం బారులు తీరుతున్న రైతులు, తెలంగాణ వ్యాప్తంగా రైతులు పడుతున్న గోసలు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎరువుల కోసం లైన్లో చెప్పులు. ఎంతో పని సక్కబెడుతున్నట్టు పదే పదే పాలకుల ఢిల్లీ యాత్రలు. కాంగ్రెస్ అంటేనే కరువు కాలం. ఎరువులకు కూడా దిక్కులేని కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. చెప్పు చేతల్లో లేని ఎరువులు, ఎరువుల కోసం ఎదురుచూపులు. గొప్పలు చెప్పుకోవడానికి, అబద్ధాలు ఆడడానికి, ఢిల్లీకి చక్కెర్లు కొట్టడానికి తప్ప కాంగ్రెస్ పాలకులకు ఏమీ చేతకాదు. రైతులను మోసం చేసి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రేవంత్ సర్కార్ రైతులను అరిగోస పెడుతోంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో విత్తనాలు, ఎరువుల కొరత ఒక్కనాడు లేదు. పండించిన పంటలు కొనుగోలు ఒక్కరోజు ఆలస్యం కాలేదు. కాంగ్రెస్ వచ్చింది, అలసత్వమే దాని నైజమని మరోసారి నిరూపిస్తోంది. ఇంత దుర్మార్గమైన పాలన సాగుతోందని ఊహించలేదని రైతులు కాంగ్రెస్ను తిట్టిపోస్తున్నారు. అయినా పాలకులకు చీమ కుట్టినట్లు లేదంటున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేటిదాత్రి ఎడిటర్ కట్టా రాఘవేందర్ రావుతో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ మీద నిప్పులు చెరిగారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే. ఎరువుల కోసం బారులు తీరుతున్న రైతులు, తెలంగాణ వ్యాప్తంగా రైతులు పడుతున్న గోసలు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎరువుల కోసం లైన్లో చెప్పులు. ఎరువుల షాపుల ముందే రోజుల తరబడి రైతుల పడిగాపులు. వానలో తడుస్తూ నిలబడి రైతులు పడుతున్న తిప్పలు. ఎరువులు అడిగిన రైతుల మీద లాఠీ చార్జీలు. మార్పు అంటే ఏమిటో చూపిస్తున్న కాంగ్రెస్ పాలకులు. ఎంతో పని సక్కబెడుతున్నట్టు పదే పదే పాలకుల ఢిల్లీ యాత్రలు. ఎరువుల కోసం ఒక్కనాడు కేంద్రం ముందు నోరు విప్పని మంత్రులు. రాష్ట్రానికి ఎన్ని ఎరువులు కావాలో లెక్కలు తెలియని పాలకులు. అరాకొరా ఎరువులు తెప్పించి చేతులు దులుపుకున్నారు. రైతుల ఆందోళనలు పాలకుల కంటికి కనిపించడం లేదు. రైతుల గోడు కాంగ్రెస్ నాయకుల చెవికెక్కడం లేదు. రైతులకు భరోసా ఇచ్చే దిక్కు లేదు. రైతులను ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. 10 ఏళ్లలో ఒక్కనాడు కూడా రైతులు ఇబ్బంది పడింది లేదు. కేసీఆర్ పాలనలో ఎరువులు అందలేదన్న మాట వినిపించలేదు. రైతులకు సమృద్ధిగా ఎప్పటికప్పుడు అందిన ఎరువులు. ఏడాది పొడవునా అందుబాటులో అంతటా అప్పుడు ఎరువులు. కాంగ్రెస్ అంటేనే కరువు కాలం. ఎరువులకు కూడా దిక్కులేని కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణకు ఇంతకన్నా లేదు దౌర్భాగ్యం. తెలంగాణలో అన్నింటికీ రైతులకు ఎదురుచూపులే. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల జీవితాలు ఆగమే. నమ్మి నానబోస్తే పుచ్చుబుర్రెలైనట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చూస్తుంటే ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. రైతుల గురించి పట్టించుకోవడమే మర్చిపోయారు. పైగా ఎరువుల కోసం రైతులు ప్రశ్నిస్తుంటే అసలు రైతులే కాదని సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడడం దుర్మార్గం. గత 10 ఏళ్ల కాలంలో రైతులు ఏ ఒక్కనాడు కూడా ఎరువుల కోసం ఎదురు చూసిన సందర్భం లేదు. అసలు రైతులు ఒక్క క్షణం కూడా ఎరువులు, విత్తనాలు, పిండి సంచుల కోసం ఎదురు చూసిన సందర్భాన్ని కూడా రానియకుండా కేసీఆర్ అన్నీ సమకూర్చారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ప్రతి ఏటా ఎరువుల కోసం రోజుల తరబడి ఎదురు చూసిన రోజులు అనేకమున్నాయి. అప్పుడు కూడా ఎండనక వాననక రైతులు ఎరువుల కోసం లైన్లో నిలబడలేక చెప్పులు వరుస క్రమంలో పెట్టి ఎదురు చూసేవారు. అలా ఎప్పుడూ తమకు అవకాశం వస్తుందో, ఎన్ని రోజులకు ఎరువులు వస్తాయో అని రోజులు లెక్కబెట్టుకుంటూ నిలబడిన రోజులే ఎక్కువ. అలా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై విసిగి వేసారి ఉన్నారు. తెలంగాణ తెచ్చుకుంటే తమ కష్టాలు తీరుతాయని భావించారు. కేసీఆర్తో పాటు 14 ఏళ్లు ఉద్యమం చేసి ప్రజలు తెలంగాణను తెచ్చుకున్నారు. అలా తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ పాలనలో రైతులు ఎరువుల కోసం ఎదురు చూసే పరిస్థితి రానియలేదు. ప్రతి కారుకు ముందే తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులను ముందే తెప్పించి పెట్టేవారు. ఏ ఒక్క రైతు కూడా తనకు ఎరువులు రాలేదని, సరిపోలేదని చెప్పిన సందర్భం ఒక్కటి కూడా లేదు. కానీ ఇప్పుడు ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను వేడుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులకు రైతుల సమస్యలు తెలియవు. రైతులకు ఏ సమయంలో ఏం అవసరపడతాయో అంతకన్నా తెలియదు. ఎరువులు ఎప్పుడు కావాలో తెలియదు. తెలంగాణ వ్యాప్తంగా రైతులందరికీ ఎన్ని ఎరువులు అవసరపడతాయో కూడా కనీస అవగాహన లేదు. 2 సంవత్సరాలు గడుస్తున్నా రైతుల స్థితిగతులను తెలుసుకోలేని అసమర్థ ప్రభుత్వం వల్ల రైతులు తెలంగాణలో తీరని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు రైతులకు ఎరువులు అందలేదంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? గొప్పలు చెప్పుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం మీద లేనిపోని అబద్ధాలు ప్రచారం చేయడానికి తప్ప కాంగ్రెస్ పార్టీ ఎందుకు పనికిరాదు. ఢిల్లీకి ఇప్పటి వరకు 50 సార్లకు పైగా చక్కెర్లు కొట్టారు. ఏం సాధించారు? తెలంగాణకి రూపాయి నిధులు తేలేదు. ఒక్క ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చింది లేదు. ఆఖరుకు రైతులకు అందాల్సిన ఎరువులు కూడా మంజూరు చేయించలేని అసమర్థుల పాలనతో తెలంగాణ ఆగమాగమైపోతోంది. రైతులు అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రైతులను మోసం చేసి మాయమాటలు చెప్పి 6 గ్యారంటీలని ఊదరగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతోంది. 10 ఏళ్ల
పాలనలో లేని ఎరువుల కొరత ఇప్పుడు ఎందుకు వస్తోంది? ప్రభుత్వ పెద్దల అలసత్వం కాదా? ముఖ్యమంత్రి మంత్రుల నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు నేటిదాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో మాట్లాడుతూ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం వస్తుందని, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ఊహించలేదని ప్రజలు బోరున విలపిస్తున్నారు. ఎరువుల గురించి పడుతున్న బాధలు మాకు వివరిస్తున్నారు. రైతులు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. అయినా ప్రభుత్వానికి చెవి మీద పేను పారినట్లు కూడా కానరావడం లేదు. రైతుల ఆగ్రహం కనిపించడం లేదు. రైతుల గోస వినే ఓపిక ప్రభుత్వ పెద్దలకు లేదు. రైతుల ఆవేదనను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. దున్నపోతు మీద వానపడ్డట్టే ప్రభుత్వం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నా ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు? ఇంకా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? పార్లమెంటు ఎదుట ధర్నాలు చేసినట్లు నిరసనలు తెలియజేస్తే ఎరువులు రావు. ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్ప ఎరువులు రావన్న కనీస సోయి కూడా కాంగ్రెస్ నాయకులకు లేదు. ఇంతకాలం ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాల పండ్లుతో మేరా? ఇప్పుడు పరిస్థితి తీవ్రమైన తర్వాత మేలుకున్నారా? ఇప్పుడు నిరసనలు తెలియజేస్తే వచ్చేస్తాయా? కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి యుద్ధ ప్రాతిపదికన ఎరువులు తేవాల్సిన సమయంలో నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు ఊళ్లల్లో తిరిగే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా వారి ప్రభుత్వ పెద్దల చేతగానితనాన్ని తిట్టిపోస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉండినో మళ్లీ అవే పాత రోజులు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మార్పు మార్పు అని రైతుల నోట్లో కాంగ్రెస్ సర్కార్ మట్టి కొడుతోంది. మా హయాంలో కేసీఆర్ ప్రతి ఏటా రాష్ట్రం మొత్తం అవసరమైన 1,30,000 టన్నుల ఎరువులు తెప్పించి రైతులకు ఇచ్చారు. దాంతో ఎక్కడా ఏ సమస్య తలెత్తిన దాఖలాలు లేవు. అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేతులెత్తేశారు. పాలక పెద్దలకు హెలికాప్టర్లో తిరిగే సోకు తప్ప రైతుల సమస్యలు తీర్చాలన్న సోయి లేదు. పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నప్పటికీ ఒక్క మంత్రి కూడా స్పందించిన దాఖలాలు లేవు. రైతులకు నచ్చజెబుతున్నది లేదు. పైగా ఎరువుల కోసం మాట్లాడే రైతులను రైతులే కాదంటూ మంత్రి నిందిస్తున్నారు. రైతులు రోజుల తరబడి లైన్లో నిల్చుంటున్నారు. ఎరువులు కావాలని అడుగుతున్న రైతుల మీద లాఠీచార్జీలు జులిపిస్తున్నారు. ఇంతకన్నా ఘోరం ఇంకెక్కడైనా ఉంటుందా? అన్నం పెట్టే రైతన్నలను కూడా కొట్టడానికి ముద్రష్టపు ప్రభుత్వం వెనకాడట్లేదు. రైతుల మీద లాఠీ విరుగుతుంటే కూడా ఒక్క కాంగ్రెస్ నాయకుడికి దిగులు లేదు. 3 కోతుల నినాదంలాగా అందరూ కాంగ్రెస్ నాయకులు కళ్ళు మూసుకుంటున్నారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పే నాయకుడు కాంగ్రెస్లో కరువయ్యాడు. ఎంతో పని వెలగబెట్టినట్లు విమానాలు ఎక్కుడు దిగుతూ ఢిల్లీకి పోవుడు, రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి ఢిల్లీకి చక్కర్లు కొట్టుడు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు. అరొకరా ఎరువులు తెచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు రైతులను మోసం చేయడానికి ఉత్తిత్తి నిరసనలు తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే శక్తి లేదు. కేంద్రాన్ని ఒప్పించాలన్న ఆలోచన ఎవరికీ లేకుండా పోయింది. కేసీఆర్ హయాంలో వానలు కురవకముందే వానాకాలం పంటకు అవసరమైన రైతు బంధు అందేది. ఆ పైసలతో రైతులు ఎరువు దుకాణాలలో రెడీగా ఉండే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకునేవారు. సాగుబాట మొదలు పెట్టేవారు. రైతు భరోసా ఎకరానికి 7,000 ఇస్తామని చెప్పి రైతులను నమ్మించి మోసం చేశారు. కనీసం కేసీఆర్ ఇచ్చిన 5,000 కూడా ఇవ్వడం లేదు. 2 ఏళ్లలో 2 సార్లు వేసి చేతులు దులుపుకున్నారు. రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టారు. ఇలాంటి ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకుంటుందన్న నమ్మకం పోయింది. అందుకే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటికీ శటకోపం పెట్టేశారు. పైగా సిగ్గు లేకుండా అన్నీ అమలు చేస్తున్నామని ఇంత పచ్చిగా అబద్ధాలాడుతున్నారు. ఇలాంటి నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉంది. ఇక మళ్లీ తెలంగాణలో 50 ఏళ్లైనా సరే కాంగ్రెస్ను ప్రజలు నమ్మరు. ఇక ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ నాయకులు ప్రచారానికి వస్తే రైతులే తరిమి తరిమి కొడతారు.